తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై నేడు గాంధీ భవన్ లో ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు మెదక్, మల్కాజిగిరి, రేపు కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిల్లో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షిస్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్య నేతలందరూ రావాలని పీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్నటువంటి తొలి సమీక్షా సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వీటి కోసం కొత్త ఇన్ఛార్జిను ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించేందుకు నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్నటువంటి తొలి సమీక్ష ఇవాళ స్టార్ట్ అవుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? జోష్న, మీరన్నట్టుగా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత విస్తృత స్థాయి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేశారు గాంధీ భవన్ లో. ఆ తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం ముఖ్య నాయకుల సమావేశం మాత్రమే ఏర్పాటు చేసుకోగలిగింది మీనాక్షి నటరాజన్. అయితే ఈ సమావేశంలో మాత్రం ఆయా పార్లమెంట్ల వారీగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అంటే ఒకటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, డీసీసీలతో పాటుగా ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు సంబంధించి 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకుపోవడంలో కొంత విఫలమయ్యామని చెప్పి బాహాటంగానే మంత్రులు కానీ లేకపోతే ముఖ్య నాయకులంతా కూడా సభలపై, వేదికలపై చెప్పినటువంటి పరిస్థితులను మనం గమనించాం. అయితే ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేనటువంటి పనులన్నింటినీ మనం చేశాం, చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ వేదికగా, అంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను పార్టీగా కింది స్థాయిలో గ్రాస్ రూట్ లో తీసుకువెళ్లడం, ఎట్లా తీసుకువెళ్ళాలి, దాని ద్వారా జరిగేటువంటి లబ్ధి ఏంటిది అనేది కూడా తెలుసుకోబోతున్నారు మీనాక్షి నటరాజన్. ఇక రెండో అంశానికి సంబంధించి 10 ఏళ్లలో ఆయా నియోజకవర్గాల్లో, గ్రామాల, మండలాల్లో, జిల్లాల్లో పనిచేసినటువంటి ముఖ్య నాయకులు ఎవరు, వారి మీద అయినటువంటి కేసులు ఏంటివి, వాళ్ళ పార్టీకి అందించినటువంటి సేవలు ఏంటి, వాటినన్నింటినీ కూడా ముఖ్య నాయకుల నుంచి తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మొదటి దఫా కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేకపోతే మంత్రివర్గ విస్తరణ, అంతకు ముందు జరిగినటువంటి ఎమ్మెల్యేల ఎంపిక, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఎంపిక ప్రక్రియ కూడా చూశారు. ఇక రెండో విడతలో జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణ కానీ, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కానీ, లేకపోతే పీసీసీ కార్యవర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలు కూడా ముఖ్య నాయకులు అందరితో చర్చించి వారి ఒక అభిప్రాయాన్ని రాబోతున్నారు. మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో, మీ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే బాగుంటుంది, లేకపోతే ఎవరికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలో వచ్చే వాటిలో ఏ విధంగా ఎవరు పార్టీ కోసం పనిచేశారు, వారు చేసినటువంటి సేవలు ఏంటిది అనేది కూడా ముఖ్య నాయకుల నుంచి ఒక అభిప్రాయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల దాని ప్రక్రియపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఏదైతే పోయిన నెలలో ఎలక్షన్స్ నోటిఫికేషన్, ఈ నెలలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఒకవైపు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలపై కూడా ప్రభుత్వం చట్టం చేయాలని చెప్పి భావిస్తుంది. అందుకోసమనే ఆ రెండు చేసిన తర్వాత ఈ మొదటి వారంలోనే 2 చట్టం చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేసుకున్న తర్వాత ఆయా వర్గాలకు, బీసీలకు కానీ లేకపోతే ఎస్సీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం వలన కలిగేటువంటి లాభము, ప్రయోజనాలు ఎంత మేరకు ఎస్సీ బీసీలకు ఈ కులగణన, బీసీ కులగణన వర్గీకరణ ద్వారా లాభం చేకూరుతుందనేటువంటి అంశం చెప్పి స్థానిక సంస్థల మెజార్టీ మద్దతుదారుని గెలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ సమావేశాలన్నిటి కూడా ఒకటి ముఖ్య నాయకులతో ముఖ పరిచయం ఏర్పడుతుంది. రెండోది, నేను పూర్తి స్థాయిలో ఫోన్ లో అందుబాటులో ఉంటాను. గాంధీ భవన్ కు వచ్చినా లేకపోతే దిల్కుషా గెస్ట్ హౌస్ కు వచ్చినా నేను ఎప్పటికీ కార్యకర్తల కోసం, పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి కోసం 24 గంటలు అందుబాటులో ఫోన్ లో లేదా
రైట్ ప్రేమ్ కుమార్, నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ రోజు రేపు వరుసగా జరిగేటువంటి పార్లమెంట్ రైట్